గ్రూప్ లూలు మాల్ అంటే ఇంకా బాగా గుర్తుకొస్తుంది. ఇదేమీ చారిటీ సంస్థ కాదు, ధర్మసత్రమేమీ నడపటం లేదు. 23 దేశాల్లో 270 లూలు స్టోర్స్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. 1,00,000 కోట్ల రూపాయల టర్నోవర్, 2 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లోనూ లూలు గ్రూప్ చైర్మన్ ఉన్నారు. ఇలాంటి పెత్తందారి లక్షల కోట్ల లూలు గ్రూప్నకు 2,000 కోట్ల రూపాయల విలువైన భూములను దారాదత్తం చేసేశారు గ్రేట్ విజనరీ కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు. అంతేకాదండి, మరో 170 కోట్ల రూపాయల విలువైన రాయితీలు కూడా ఇచ్చేశారు. రాయితీలు అంటే కరెంట్, మంచినీళ్లు, రోడ్లు వంటి మౌలిక వసతులు కల్పించారు. అసలు లక్షల కోట్లు ఉన్న లూలు మాల్కు ఇంత ఫ్రీగా వైజాగ్ భూములను దారాదత్తం చేయటం ఏంటో అర్థం కావటం లేదు ఎవరికీ అని మీరనుకుంటే పప్పులో కాలేసినట్లే. 23 దేశాల్లో 270 లూలు మాల్స్ కట్టిన లూలు గ్రూప్నకు ఏ దేశంలోనూ ఎవరూ ఫ్రీగా భూములు ఇవ్వలేదు. హైదరాబాద్ కూకట్పల్లిలో లూలు మాల్ ఉంది కదా, నెలకు 20 లక్షల రూపాయలు అద్దెకు ఆ బిల్డింగ్ తీసుకున్నారు. ఇలాగే ప్రతి దేశంలోనూ వ్యాపారం చేస్తుంది లూలు గ్రూప్. లక్షల కోట్ల ఆస్తులు, ఆదాయం, డబ్బు ఉన్న లూలు గ్రూప్నకు మన ఏపీలో మన వైజాగ్ సిటీలోని బీచ్ ఒడ్డున ఉన్న ప్రభుత్వ భూములను 99 ఏళ్లు లీజ్ కింద ఉత్త పుణ్యానికి లూలు గ్రూప్నకు రాసిచ్చారు గ్రేట్ సీఎం చంద్రబాబు. ఇదే ఇప్పుడు ప్రపంచం మొత్తం అవాక్కవుతుంది. పక్కా వ్యాపారం చేసే లూలు గ్రూప్నకు 2,000 కోట్ల రూపాయల విలువైన భూములను కట్టబెట్టడం వెనుక ఉద్దేశం మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది. 2,000 కోట్ల రూపాయలు లూలు గ్రూప్నకు ఉచితంగా ఇవ్వటం ద్వారా ఇందులో లోగుట్లు ఏంటో ఇప్పటికే జనానికి అర్థమైపోయింది. పెట్టుబడి లేకుండా 1,000 కోట్ల వ్యాపారం చేస్తున్నారంటే లబ్ధి చేకూర్చిన వారికి ఇంకెంత లబ్ధి చేకూరిందో జనానికి తెలియంది కాదు. వైజాగ్ సిటీలో లూలు గ్రూప్నకు ఇచ్చిన భూమిని వేలం వేస్తే బహిరంగ మార్కెట్లో ఎకరంగా 150 కోట్లకు ఎగరేసుకుపోతారు వ్యాపారవేత్తలు. అంత విలువైన భూమిని 99 ఏళ్లకు ఫ్రీగా ఇచ్చేస్తున్నారంటే ఉత్త పుణ్యానికి ఇచ్చేంత తెలివి తక్కువ వ్యక్తిగా అయితే చంద్రబాబు కాదు కదా. హైదరాబాద్లో లూలు మాల్ 100 కోట్ల పెట్టుబడి పెట్టింది, వ్యాపారం చేస్తుంది. వైజాగ్ సిటీలో మాత్రం రూపాయి పెట్టుబడి లేకుండా 100 కోట్ల వ్యాపారం ప్రారంభించింది అంటే చంద్రబాబు ఏమీ తెలివి తక్కువ వ్యక్తి అనుకుంటున్నారా ఏంటి? కాదు కదా. లోగుట్టు తెలుసుకోలేనంత పిచ్చి జనమైతే ఎవరూ లేరు కదా ఈ కాలంలో. ఇక ఉద్యోగాలు వస్తాయంటున్నారు. మాల్లో పనిచేసే సేల్స్ బాయ్స్, సేల్స్ గర్ల్స్ ఉద్యోగాలే కదా. 23 దేశాల్లో 270 లూలు మాల్స్లోనూ పనిచేస్తున్నారు కదా. అయినా ఆయా దేశాల్లో ఆయా ప్రభుత్వాలు ఎవరూ ఇవ్వని విధంగా కూటమి సీఎం చంద్రబాబు మాత్రమే 2,000 కోట్ల రూపాయల భూమిని ఎలా ఉచితంగా ఫ్రీగా దారాదత్తం చేస్తారు? లూలు గ్రూప్నకు 2,000 కోట్ల రూపాయల విలువైన భూములు కట్టబెట్టడం ద్వారా లూలు మాల్లో ఏమైనా జనానికి ఫ్రీగా వస్తువులు ఇస్తారా ఏంటి? డిస్కౌంట్లో తక్కువ ధరకు ఇస్తారా ఏంటి? ఏమీ ఇవ్వరు కదా. లూలు గ్రూప్ పక్కా వ్యాపార సంస్థ, లాభం లేనిదే ఏమీ చెయ్యదు. అలాంటి అంతర్జాతీయ సంస్థకు, అందులోనూ దుబాయ్ సంస్థకు 2,000 కోట్ల భూములు ఇచ్చారంటే చంద్రబాబు ఏమైనా తెలివి లేనోడా ఏంటి? 2 ఎకరాల నుంచి 1,000 కోట్ల హెరిటేజ్ సామ్రాజ్యం స్థాపించారు. 950 కోట్ల రూపాయల ఆస్తులతో దేశంలోనే ధనిక సీఎంగా ఉన్నారు చంద్రబాబు. అలాంటి చంద్రబాబు లూలు గ్రూప్నకు వైజాగ్ బీచ్ ఏరియాలోని 13 ఎకరాల భూమి 99 ఏళ్లు లీజ్ కింద దారాదత్తం చేశారు అంటే మాటలా ఏంటి? లోగుట్టు జనానికి తెలియదా ఏంటి? జనం ఎర్రిపప్పలా ఏంటి? కొంచెం టైం పడుతుంది అంతే. నిజాలు మాత్రం బయటికొస్తాయి, అన్నీ వస్తాయి. అప్పటి వరకు కాలానికి టైమిద్దాం.